ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆ వాక్యము శరీరధారి అయి వచ్చిన దేవుణ్ణి నువ్వు చంపడం ఏంటి? దేవుణ్ణి చంపేస్తారా? దేవుణ్ణి అరెస్ట్ చేసేస్తారా? పనికిరాని మాటలు మాట్లాడుతున్నాడు ఒక్కొక్కడుని. ఎలా ఎలా ఆయన అరెస్ట్ చేయగలవు? నో. ఆయన చంపగలవా? నో. ఆయన ప్రాణం పెట్టినంత వరకు శిలువ మీద ఎంతసేపు అని యేసు ప్రభు వారు ఉండగలరు? నీకు ఆ సంగతి తెలీదు. 40 రోజులు ఉపవాసం చేసిన కెపాసిటీ కలిగిన బాడీ అది. నీలాగనుకున్నవేటి? ఉపవాస ప్రార్థన చెప్పి సాయంత్రం 4 గంటల శుభ్రం చిత్తగూడేస్తావు. యేసు ప్రభు అంటే ఎవరు అనుకున్నారు? ఒక్కరోజు ఉపవాసం చేయలేవు, 3 రోజులే ఉపవాసం చేయలేవు. 40 దినాలు ఉపవాసం చేయడం అంటే ఏమనుకున్నారు? ఆయన ఆత్మను అప్పగించి ప్రాణము విడిచెను. ఏంటండి యేసు ప్రభు.